సర్కారు హాస్టళ్లలో పోరాలు ఎన్ని అవస్థలు పడుతున్నారో దినం చూస్తూనే ఉన్నాం. ఆఫీసర్లు లీడర్లు రావాలే మాకు న్యాయం చేయాలని పోరలంతా రోడ్డెక్కి నిరసన చేస్తూనే ఉంటారు. అయినా ఒక్క ఎమ్మెల్యే సుత అట్లా పోయి స్టూడెంట్ల తిప్పలు అరుచుకుందామన్న పాపాన పోలేదు. నిన్న మొన్నటి దాకా ఇటు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పిల్లలు, అటు మైబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు రోడ్డెక్కిర్రు నీళ్లు కావాలని. కానీ ఓ తానాలు నిరసన చేయలే, ధర్నాలు చేయలే. కానీ రావాల్సిన వాళ్ళు వచ్చిర్రు వాళ్ళ తానికి. ఇక ఆలస్యం ఎందుకు గానీ మీరే చూడుర్రి. చూసినారుల్లా ఖుద్దు తమిళనాడు సీఎం విజయసారే మద్రాసులో ఓ హాస్టల్ కు పోయి పోరాల తిప్పలర్చుకుంటుండు. ఇక ఏమేం అవస్థలు ఉన్నాయో అన్ని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిరు స్టూడెంట్స్. சில விஷயம் தெரியலனா மாணவர்களுக்கு எடுத்து கொடுக்கணும். ஒரு காப்பாளருக்கு அதுதான் ஒரு அழகு. ஆனா அந்த மாதிரி ஒரு அழகு இருக்குமான்னு சொல்லி கேட்டீங்கன்னா கண்டிப்பா கிடையாது. ஒரு சில நேரத்துல டர்ஃப் ஓபன் பண்ணி அந்த வாலிபால் டர்ஃப் ஓபன் பண்ணி பார்ட் டைமா ஜாப் போயிட்டு வரணும். சில பேர் டிஎன்பிசி கிளாஸ், யூபிஎஸ்சி கிளாஸ் அந்த மாதிரி தான் படிச்சுட்டு வராங்க. அந்த மாதிரி யூபிஎஸ்சி கிளாஸ் போயிட்டு வர மாதிரி 9:30 மணி 10:30 மணி வரையுமே காலேஜ் ஹாஸ்டல் டைம் வரதுக்கு முடியல. இன்ஸ்டியூட் மூடி இங்க வரதுக்கு டைம் ஆயிடுது. அப்ப கதவு மூடிடுறாங்க. கதவு மூடி மாணவர்கள் வெளியே கொசுக்கடியில படுக்கிறாங்க. சில வாசி படிக்க இடம் நம்ம பார்க்ல உட்கார்ந்து இருக்காங்க. అగనట అన్నంలో పురుగులు వస్తున్నాయి. రాత్రి పూట 9:30కే గేట్లు పెడుతున్నారు. కోచింగ్లకు ఓతోళ్ళు బయట పార్కులో పడుకోవాల్సిన పరిస్థితి అని ఇట్లా నపరు తీరు చెప్తుంటే అందరూ చెప్పేటి ఓపికతోని ఇన్నాక హాస్టల్ అంతా తిరిగి చూసిండు. అర్రలెట్లున్నాయి, బాత్రూమ్ లో పరిస్థితి ఏంది, ఇట్లా అన్ని చూసి సమస్యలన్నీ చెప్పన్నే తీర్స్తట్టు చూడురని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. మాకు పలానా తిప్పలున్నాయని ఉత్తరం రాసిరట. గంతే ఖుద్దు సీఎం సారే వచ్చిండంటే చూడుర్రిగా విజయ్ సారు ఏలువడిని ఎట్లురికిస్తున్నాడో. అదే మన తాను అయితే ఉత్తరాలు కాదు సీదా కాయిదాలు పట్టుకొని పోయినా ధర్నాలు నిరసనలు చేసినా అల్కంగా తీసుకుంటారు. ఎంతైనా విజయ్ సారేనుల్లా.